నమస్తే, నేను ప్రియాంకారావు. ఒక సినిమా వస్తుందంటే తొక్కడానికి చాలా మంది చూస్తారు అని అందరికీ తెలుసు. ఈ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో రాజకీయ పార్టీలు కూడా ఈ విధంగా అడుగులు వేయడాన్ని అందరూ ఆశ్చర్యపోతున్నారు. సరే, దీనికి అడ్డుకట్ట పడుతుంది అని అనుకుంటున్న లోపు మరొక అంశం చర్చనీయాంశమైంది. ఒక రాజ్యాంగేతర శక్తిగా ఎదిగిన వ్యక్తి ఈ సినిమాకి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మరి ఏంటి ఆ వ్యాఖ్యలు? అసలు ఎందుకు అలా మాట్లాడారు? కేవలం రాజాసాబ్కి కూడా టికెట్లు పెంచినప్పుడు ఎవరూ మాట్లాడని వారు ఈరోజు మనశంకర వరప్రసాద్ గారు సినిమాకి మాత్రం ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. రాజాసాబ్కి కూడా టికెట్లు పెంచారు, రేట్లు పెంచుకోమని ఆర్డర్స్ వచ్చినాయి. కోర్టుకు వెళ్తే ఎందుకు పెంచారని క్వశ్చన్ చేయడం కూడా అయిపోయింది. మనశంకర వరప్రసాద్ గారికి కూడాను టికెట్లు పెంచుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ కల్పించింది ఇదంతా పక్కన పెడితే ఒక రాజకీయ నేత కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ప్రభుత్వానికి సంబంధం లేకుండా, ప్రభుత్వం అంటే ఎవరైతే అధికారులు ఉన్నారో దీనికి ఆయన అనుమతి లేకుండా ఆయన తరపు నుండి, ఆయన శాఖ నుండి ఒక లెటర్ రిలీజ్ అయిపోయింది పర్మిషన్స్ ఇస్తూ. ఇది ఎలా సాధ్యం? ఎవరు పాలిస్తున్నారు అసలు రాష్ట్రాన్ని? ఎవరు నాయకులు అని? ఏంటి అంటే ఇది సినిమాని తొక్కేయడం కోసం జరుగుతున్న కుట్ర అనుకోవాలా, లేదంటే నిజంగానే ఇలాంటి ఇష్యూ ఒకటి ఆ పార్టీలో ఉంది అంటారా? ఇప్పుడు రాజకీయ కోణం నుంచి చూస్తే ఒక్కొక్క హీరోకి ఒక్కో రకంగా ఈ రాజకీయ పార్టీలు లేదంటే ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వ వర్గాలు వ్యవహరిస్తున్నాయి అనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకనంటే ఇప్పుడు మన శంకర ప్రసాద్ సినిమా ఉంది, దానికి 600 రూపాయలు ప్రీమియర్ షోస్ కి, అలాగే మల్టీప్లెక్స్కి ఏమో 100 రూపాయలు, 125 రూపాయలు, మామూలు స్కూల్కి ఏమో 50 రూపాయలు పెంచుకునే దానికి వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు. టికెట్లు పెంచుకునేది అది కూడా 1 వీక్ పెంచుకునేది. ఎలా ఇస్తారు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది. ఎందుకు? రాజాసాబ్కి టికెట్లు పెంచడానికి లేదని చెప్పేసి హౌస్ మోషన్ పిటిషన్ వేస్తే తీర్పు చెప్పింది, హైకోర్టు తీర్పు చెప్పింది పెంచడానికి లేదు అని చెప్పేసి. ఆ తీర్పు అలా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎలా ఇస్తుంది? జీవో ఎలా ఇస్తుంది అంటే కోర్టు ధిక్కరనే కదా. ఇదే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఒకటి. రెండు, అసలు నాకు తెలియకుండా టికెట్స్ రేట్లు పెంచేశారు అని ఎవరన్నారు? సినిమాటోగ్రఫీ మినిస్టరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు. ఆయన ఆధ్వర్యంలో సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఉంది. ఆయనకి తెలియకుండా సినిమాకు సంబంధించినటువంటి జీవోలు వచ్చినాయి. నేను ఎప్పుడు పుష్ప 2 నుంచే నేను అసలు టికెట్లు పెంచడం, టికెట్ల ధరలు పెంచడం, ప్రీమియర్ షోస్ ఇవ్వనని చెప్పేసి నేను డిక్లేర్ చేశాను. ఆ రోజు నుంచి నేను ఇన్వాల్వ్మెంట్ లేదు, నాది ఏ సినిమాలో కూడా నా ఇన్వాల్వ్మెంట్ లేదు, తాండవంలో లేదు, రాజాసాబ్లో లేదు, ఏ సినిమాలో ఆ రోజు నుంచి పుష్ప 2 దగ్గర నుంచి ఏ సినిమాలో లేదు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను టికెట్లు పెంచకూడదు అనేది. అదే దాని మీద నేను స్టిక్ ఆన్ అయినాను. కానీ నాకు తెలియకుండా పెంచేశారు. అంటే అది ప్రభుత్వానికి ఒక రాజ్యాంగేతర శక్తి సెక్రటరియట్ లో మొత్తం మానిటర్ చేస్తున్నారనేది గత కొంతకాలంగా వినిపిస్తుంది. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పారు. హరీష్ రావు గారు క్వశ్చన్ చేస్తున్నారు, మీరు ఎందుకు పెంచుతారు, ఎలా పెంచుతారు? ఒక రాజ్యాంగేతర శక్తి ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తున్నారు. ఆ రాజ్యాంగేతర శక్తికి పెద్ద ఎత్తున సినిమా వాళ్ళు ముడుపులు ఇస్తున్నారు. ఆ ముడుపులు తీసుకొని ఆ రాజ్యాంగేతర శక్తి ఈ టికెట్లు పెంచుకునే దానికి పర్మిషన్ ఇస్తున్నారు అని చెప్పి ఆయన చేసినటువంటి ఆరోపణలే కాదు, కంటిన్యూస్లీ ఇంకోటి కూడా చెప్పారు. ఆ రాజ్యాంగేతర శక్తి గురించి గవర్నర్కి కంప్లైంట్ చేస్తామని కూడా చెప్పారు. గవర్నర్ని కలిసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు గవర్నర్ దగ్గర కంప్లైంట్ చేస్తాం మేము, ఒక సినిమాకి అలా ఇంకో సినిమాకి ఇలా, అంటే వాళ్ళకి ఇష్టమైన సినిమాలకేమో ఇవ్వడం, ఇష్టం లేని సినిమాలకి ఇవ్వరా? మీరు పుష్ప 2 సినిమాని మీరు ఎందుకు అల్లు అర్జున్ని జైల్లో పెట్టించారు అంటే ఆయన స్పీచ్ లో, ఆయన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోనో లేదా దేంట్లోనో సీఎం పేరు రాలేదని చెప్పేసి మీరు జైల్లో పెట్టిస్తారా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. అలాగే మరొక హీరో, ఆ హీరో సంబంధించి ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఏదో మాట్లాడారని చెప్పి ఆయనకి టికెట్లు పెంచలేదు ఆ హీరోకి అని చెప్పి ప్రభాస్ గురించి మాట్లాడినట్టున్నారు. సో ఇలా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, లేదంటే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగానో, లేదంటే ప్రభుత్వ విధానాలను అభ్యంతర పెట్టేటువంటి వాళ్ళని, వ్యతిరేకించేటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేసి వాళ్ళకి టికెట్లు పెంచకుండా చేస్తున్నారు. పైగా సినిమా రిలీజ్కి కొన్ని గంటల ముందు
సినిమా రిలీజ్ ఒక గంట 2 గంటల ముందు జీవోలు ఇవ్వటం అవి చేస్తున్నారు. అప్పటి వరకేమో బుక్ మై షోలోనో లేదా కొనుగోలు చేసినటువంటి టికెట్లు మళ్ళీ వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి అట్లా డిస్టర్బ్ చేశారు. హరిహర వీరమల్లికి అదే చేశారు. బాలకృష్ణ తాండవ సినిమాకి అలానే చేశారు. రాజాసాబ్కి అలానే చేశారు. ఒక్క మన శంకర వరప్రసాద్కి మాత్రమే మీరు ఎందుకు చేశారు, దీని వెనక ఏం జరిగింది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిలదీస్తున్నారు. అంటే సార్ ఓజీ విషయంలో కూడా ఇది అయింది. మనం తాండవం 2 తీసుకుంటే గనక సినిమా ఆపేశారు. అంటే పడాల్సిన షో పడలేదు. ఆ టైంలో కేసు వేయడం ఏంటనేది అర్థం కాలేదు. ఆపేశారు అప్పటికప్పుడు. మరి కానీ మనశంకర వరప్రసాద్ గారికి మాత్రం వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ క్వశ్చన్ రేజ్ అవుతుంది, సినిమాని చంపడం కోసమా లేదంటే వాళ్ళని హైప్ చేసుకోవడం కోసం రాజకీయాలు ఎందుకు, సినిమాలోకి రాజకీయాలు వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? బీఆర్ఎస్ పార్టీ అదే క్వశ్చన్ చేస్తుంది. అంటే మీకు నచ్చిన హీరో మీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి లేదా సపోర్ట్ చేసి ఉండే హీరోలకేమో మీరు టికెట్లు పెంచుతారు, ప్రీమియర్ షోలు ఇస్తారు. లేదు మిమ్మల్ని వ్యతిరేకిస్తే మీరు కనీసం మీ పేరు గుర్తు రాకపోతే దానికి కూడా కక్ష కట్టి మీరు అల్లు అర్జున్ లోపల పెట్టారు కదా అనేటువంటిది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. విచిత్రమైనటువంటి పరిణామం నైజాం ఏరియాలో. సరే ఆంధ్రప్రదేశ్లో టికెట్లు పెంచుకునే దానికి ఇప్పుడు మళ్ళీ ఈ శంకర వరప్రసాద్ సినిమా కూడా అక్కడ మల్టీప్లెక్స్లోనేమో 100 దీంట్లో 50 రూపాయలు పెంచుకునే దానికి ఇచ్చారు. ప్రీమియర్ షోస్కి 500 రూపాయలు పెంచుకునే అవకాశం ఇచ్చారు. వాళ్ళు అన్ని సినిమాలకు ఇస్తున్నారు. ఇప్పుడు అక్కడ కూడా ఏంటి, ఆంధ్ర వాళ్ళు అసలు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ వదిలిపెట్టి ఎందుకు రాదు, అసలు ఏ సినిమాలు మనం ఎందుకు చూడాలనేటువంటిది అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది తరచూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆ కలెక్షన్స్ ఏమో తీసుకుంటారు, కలెక్షన్స్ ఏమో వస్తాయి ఆంధ్ర నుంచి. ఆ ఆంధ్ర నుంచి వచ్చినటువంటి లాభాలేమో పెట్టుబడి కింద తెలంగాణలో పెడతారు, హైదరాబాద్ లో పెట్టుబడి పెడతారు. సార్ మనం ఒక చిన్న హైలైట్ చూస్తే ఫస్ట్ జీవోస్ రాజాసాబ్కి కానివ్వండి, తాండవానికి కానివ్వండి, ఓజికి కానివ్వండి, మనశంకర వరప్రసాద్ గారికి కానివ్వండి, ఈ సినిమాలన్నిటికీ ఫస్ట్ జీవో రిలీజ్ చేసింది టికెట్లు పెంచుకోవడానికి కానీ అన్నిటికీ అనుకూలంగా ఉండడానికి జీవో రిలీజ్ చేసింది ఏపీ ప్రభుత్వం. అవును. దాని తర్వాత ఇష్యూస్ తర్వాత తెలంగాణ వచ్చింది. నైజాం అంతే, నైజాంలోనే అంటుంది. ఎందుకు వస్తుంది నైజాంలో అంటే అది పుష్ప 2 సినిమా సందర్భంగా అక్కడ క్లాస్ రోడ్ లో జరిగినటువంటి ఇష్యూ దగ్గర నుంచి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం కట్టుబడి ఉండాలి గవర్నమెంట్, కానీ ఉండడం లేదు. నిర్ణయానికి కట్టుబడి ఎవరు ఉండలేదు అంటే సీఎం ఉంటున్నా. మరి సంబంధిత మినిస్టర్ ఏమో నాకు తెలియకుండా వచ్చేసింది అని చెప్తున్నారు. మరి ఎవరిస్తారు? మినిస్టర్ కన్నా పైన ఎవరున్నారు? సీఎంఏ కదా. సీఎం ఆదేశిస్తేనే కదా ఇచ్చేది. మరి సీఎం కూడా తెలియకుండా రాజ్యాంగేతర శక్తి ఈ మొత్తం చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. మరి ఆ రాజ్యాంగేతర శక్తి ఎవరు ఏంటి అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. గతంలో కూడా 2-3 ఫైల్స్ సంబంధించి కూడా న్యూస్ వచ్చింది బయట, రాజ్యాంగేతర శక్తి మొత్తం నడుపుతున్నారు, సినిమా వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకుని ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒకరి సినిమాకి అలా ఇంకొకరి సినిమాకి ఇలా అంటే ఇప్పుడు రాజాసాబ్ డిస్టర్బ్ అయిందా లేదా? ఇప్పుడు 500 కోట్లు పెట్టి నిర్మించినటువంటి సినిమా, ఇప్పుడు ఇదేమో శివశంకర్ వరప్రసాద్, అంత బడ్జెట్ ఏం లేదు. పాన్ ఇండియాకు సంబంధించినటువంటి హీరో ప్రభాస్, ఇక్కడేమో చిరంజీవి గారు లోకల్ గా సంబంధించినటువంటి గ్లోబల్ హీరో అంటున్నారు అభిమానులు. సరే గ్లోబల్ హీరోనా లేకపోతే పాన్ ఇండియా హీరోనా? ప్రభాస్ కలెక్షన్స్ ఎంత, బాహుబలి కలెక్షన్స్ ఎంత, ఇవన్నీ సరే ఎవరు కలెక్షన్స్ ఏంటి, ఇవన్నీ ఫ్యాన్స్ మధ్య నడుస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పొలిటికల్ గా సినిమా ఇండస్ట్రీ బాగా నష్టపోతుంది. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది సినిమా విడుదల సందర్భంగా. ఒకవైపు ఏమో ఫ్యాన్స్ పరస్పరం ఒకరికొకరు విమర్శలు ఆరోపణలు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా చేసుకుని దోషణలు ఆరోపణలు, సినిమా మీద కొంతమంది హిట్ అంటే, కొంతమంది ఫట్ అంటే, కొంతమంది 70+ ఆ డాన్స్ లేదని కొందరంటే, ఇట్లా రకరకాల అభిప్రాయాలతో ఉన్నారు. సరే వాళ్ళ అభిప్రాయాలు, ప్రేక్షకుల అభిప్రాయాలు ఎవరు వాళ్ళకి వ్యక్తిగతంగా ఉంటాయి, దాన్ని మనం కాదనలేము. ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం ఒకటే ఉండాలి కదా అన్ని సినిమాలకి. ఒక్కొక్క హీరో సినిమాకి ఒక్కొక్క రకంగా ఉంటుందా? ఇప్పుడు మనశంకర వరప్రసాద్కి ఇచ్చారు, కోర్టుకు కూడా వెళ్ళలేదు. రేపు 14వ తారీఖు రిలీజ్ అవుతుంది ఈ సినిమాలు, మరి వాటికి ఇస్తారా వీళ్ళు? ఖచ్చితంగా ఆ సినిమాల సందర్భంగా మీరు చూడండి, కావాలంటే మళ్ళీ హౌస్ మోషన్ పిటిషన్కి వెళ్ళి దాని మీద స్టే తీసుకొస్తారు. కోర్టు కూడా రియాక్ట్ అవ్వలేదు సార్. మరి రాజ్యసభ విషయంలో ఎందుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినప్పుడు మనశంకర వరప్రసాద్ గారికి మళ్ళీ ఎందుకురా పెంచారని ఇప్పుడు వచ్చి అడగలేదు సార్. ప్రభుత్వం ధిక్కరించినట్టే కదా, హైకోర్టు తీర్పుని ప్రభుత్వం ధిక్కరించినట్టే కదా. మీరేం చెప్పినా మాకు నచ్చింది చేస్తామన్నట్టు అంతే. ఇప్పుడు హోమ్ సెక్రటరీ ఇష్యూ చేశాడు అంటున్నారు ఆ జీవోని, రేపు హోమ్ సెక్రటరీని హైకోర్టు రమ్మంటుంది.
ఇన్ కేసు వీళ్ళు మళ్ళీ గవర్నమెంట్ మీద అయిపోతున్నారు పిటిషన్. గవర్నమెంట్ ధిక్కరించింది. ఆ జీవోని బేస్ చేసుకుని గవర్నమెంట్ ధిక్కరించి మీద. దీనికి ఈ సినిమాకి ఇచ్చారని చెప్పి ఆ జీవో ఇవ్వబోతుంది. ఇప్పుడేంటి, ఇప్పుడు రాబోయే రోజుల్లో 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయా? ఇది రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి, భర్త మహాశైల అనగనగా ఒక రాజు. రవితేజది అనగనగా ఒక రోజు, తర్వాత నారి నడుమమునారి. అవును. మరి ఈ సినిమాలకు కూడా టికెట్లు పెంచుకొని ప్రీమియర్ షోస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఇప్పుడు. చూడాలి మరి ఇస్తారో ఎవరో. అంటే చిరంజీవి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ అండి, ఇప్పటికి కూడా సభ్యత్వం ఉంది అవును ఆయనకి. అవును సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి బహుశా అందుకు ఇచ్చారేమో. అక్కడేమో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నారు, ఆయన బ్రదర్. అంటే రాజకీయంగా బలంగా ఉంటే తప్ప సినిమాల్ని విడుదల చేసుకొని బెనిఫిట్ పొందేటువంటి అవకాశం లేదు అనేది ఈ కార్యక్రమాలు ఇలాంటి ఇష్యూస్ ని బట్టి అర్థం అవుతుంది. అదే బీఆర్ఎస్ పార్టీ కూడా అంటుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేయడానికి గవర్నర్ కి ఈ ఇష్యూని తీసుకెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు. మరి గవర్నర్ ఇష్యూని తీసుకెళ్తే రేపు రాబోయే సినిమాలకి అంటే ఒక శంకర్ వరప్రసాద్ మాత్రమే ఈ కలెక్షన్స్ 3-4 రోజులు ఉంటాయి. ఆ తర్వాత ఎలాగో గవర్నర్ దగ్గరికి వెళ్ళంగానే దీన్ని మళ్ళీ ఈ లోపు హౌస్ మోషన్ పిటిషన్ ఇస్తారు, మళ్ళీ టికెట్లు తగ్గిస్తారు. రైట్. అంటే ఇదంతా కూడా ఒక తాము అనుకున్నటువంటి హీరోకి సంబంధించిన సినిమాలకు మాత్రమే బెనిఫిట్స్ వచ్చేలాగా, మిగతా వాళ్ళకి బెనిఫిట్స్ లేని విధంగా సమ్ కుట్ర జరుగుతుందేమో అనేటువంటి ఒక అభిప్రాయం టాలీవుడ్ లోకి వెళ్ళిపోయింది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.